హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే రోజు జొన్న రొట్టె చేద్దామని పొద్దున్నే అయితే లేసి ఇలా పిండైతే తడుపుకుంటున్నానండి. పిండిలోకి బాగా వేడి వేడి నీళ్ళేసుకోవాలనమాట. వేడి నీళ్ళేసుకుంటేనే జొన్న రొట్టె చాలా బాగా మృదువుగా, మెత్తగా వస్తుంది. నేను పెళ్ళి కాకముందే జొన్న రొట్టె నేర్చుకున్నాను. మా అమ్మ పెళ్ళైన తర్వాత మీ మామ వాళ్ళకు రొట్టెలు ఇష్టము, నేర్చుకో నేర్చుకో అంటుంటే అప్పుడప్పుడు అలా చేసి చేసి అలవాటైపోయింది. ఇప్పుడైతే బాగా చేస్తాను. పెద్దగా ఏం చెయ్యను కానీ ఒక రకంగా అయితే బాగానే చేస్తానన్నమాట. ఇలా తట్టుకున్న తర్వాత బాగా 2 వైపులా కాల్చుకోవాలండి రొట్టెలు. అప్పుడే టేస్ట్‌గా ఉంటాయి. రొట్టెలోకైతే వంకాయ, ఆలుగడ్డ కూర చేశాను. జొన్న రొట్టెలోకైతే చికెన్ కానీ, మటన్ కానీ, గుత్తి వంకాయ కానీ, ఇలా వంకాయ, ఆలుగడ్డ కర్రీ కానీ చాలా బాగుంటుంది. ఫ్రైలైతే ఏమంత టేస్ట్ ఉండవు రొట్టెలోకి. బాగా గ్రేవీగా ఉండే కూరలైతే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే వంకాయ, ఆలుగడ్డ ఇలా చేశాననమాట. మా అల్లుడికైతే బాక్స్ పెట్టేశాను. మా అమ్మ అయితే పెట్టేసింది. ఇలా బాక్స్ పెట్టేసి, కట్టేసి ఇచ్చేసాము. కాఫీ తాగి మా అల్లుడైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు. గ్యాస్ బండ అంతా గలీజ్ అయిపోతుందండి రొట్టె చేస్తే. అంతా క్లీన్ చేసేసుకొని ఇలాగైతే ముగ్గులు పెట్టుకున్నాను ఫ్రైడే అని. మా అమ్మ అయితే పూజ చేసేసింది. మా అమ్మాయి ఇంట్లో ఉంటే మా అమ్మాయే పూజ చేస్తుందన్నమాట. నేను ఇంట్లో పని చేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత అమ్మాయి అయితే లలితా సహస్రనామాలు చదువుకుంటుంది. నేనైతే సాయంత్రం చదువుకుందాంలే, ఇప్పుడైతే లేట్ అయిపోయింది. మా అమ్మాయి అయితే చదువుకుందనమాట. పూజ అయితే ఇలా చేసింది. థ్యాంక్ యూ.